నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒక ఆడపిల్ల నుదుట బొట్టు పెట్టుకోవడం నుంచి చేతికి గాజులు వేసుకోవడం వరకు, తలలో పూలు పెట్టుకోవడం నుంచి కళ్లకు కాటుక దిద్దుకోవడం వరకు ఇవన్నీ కేవలం అలంకరణలేనా, లేక ఒక మహిళ జీవితంలో ఆమెకు తెలియకుండానే కొన్ని సామాజిక అర్థాలను కూడా అంటగడుతున్నామా? భర్త చనిపోయిన తరువాత ఒక మహిళ తన అలంకరణలను ఎందుకు మార్చుకోవాలి? బొట్టు, గాజులు, పూలు ఒక మహిళకు పెళ్లైందా లేదా అనే గుర్తులుగా ఎందుకు మారాలి? ఇదే ప్రశ్నను ఇప్పుడు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ లేవనెత్తడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అనసూయ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు విషయం ఆమె తల్లి జీవితంలో వచ్చిన మార్పు. తన తల్లి గతంలో నుదుట బొట్టుతో, కళ్లకు కాటుకతో, తలలో పూలతో కనిపించేవారని అనసూయ గుర్తు చేసుకున్నారు. అయితే తండ్రి మరణించిన తరువాత ఆ అలంకరణలకు ఆమె తల్లి దూరమయ్యారని చెబుతూ ఆ మార్పు తనను బాధించిందని అనసూయ అన్నారు. ఇక్కడ ఆమె ప్రశ్న కేవలం తన తల్లి గురించి కాదు, ఒక మహిళ తన జీవితంలో ఇష్టపడే అలంకరణలను ఆమె భర్త మరణంతో ఎందుకు మార్చుకోవాలి అన్నదే అసలు ప్రశ్న. సమాజంలో కొన్ని సంప్రదాయాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది పరిశీలిస్తే మహిళల అలంకరణకు వివాహ స్థితితో బలమైన సంబంధం ఏర్పడిన విషయం కనిపిస్తుంది. పెళ్లైన మహిళకు బొట్టు, గాజులు, పూలు, పసుపు, మంగళసూత్రం వంటి వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అదే సమయంలో భర్తను కోల్పోయిన మహిళ విషయంలో కొన్ని అలంకరణలను తొలగించడం, రంగుల దుస్తులకు దూరంగా ఉండటం, పూలు పెట్టుకోవడం వంటి ఆచారాలు కూడా కొన్ని కుటుంబాలు, సమాజాల్లో కనిపించాయి. ఈ సంప్రదాయాల వెనుక చారిత్రక, సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నప్పటికీ కాలం మారుతున్న కొద్దీ వాటిని ప్రశ్నించే గొంతులు కూడా పెరుగుతున్నాయి. అనసూయ ప్రశ్నలోని ప్రధాన పాయింట్ ఇక్కడే ఉంది. ఒక ఆడపిల్లకు చిన్నప్పటి నుంచే గాజులు, గోరింటాకు, కాటుక, పూలు వంటి వాటిని అలవాటు చేసేది ఎవరు? తల్లి, అమ్మమ్మ, కుటుంబమే కదా. మరి ఆ అలంకరణలు మహిళకు ఇష్టమైన వ్యక్తిగత అలవాట్లయితే భర్త చనిపోయిన తరువాత వాటిని ఎందుకు వదిలేయాలి? భర్త మరణంతో ఆమెకు అలంకరణపై ఉన్న హక్కు ఎందుకు మారాలి అన్నది ఆమె వాదన. ఇది వినడానికి చాలా సాధారణమైన ప్రశ్నలా అనిపించినా దాని వెనుక పెద్ద సామాజిక చర్చే ఉంది. ఒక మహిళను ఆమె వ్యక్తిగత గుర్తింపుతో చూస్తున్నామా, లేక ఆమెకు ఉన్న వివాహ బంధంతోనే గుర్తిస్తున్నామా? పెళ్లైనప్పుడు ఆమె చేతికి గాజులు ఉంటే సమాజం ఒక అర్థం ఇస్తుంది. భర్తను కోల్పోయిన తర్వాత అవే గాజులు లేకపోతే మరో అర్థం ఇస్తుంది. అంటే ఒక మహిళ శరీరంపై కనిపించే అలంకరణలకే సమాజం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అర్థాలను నిర్ణయిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. సంప్రదాయాలను పాటించడం తప్పు కాదు. ఒక మహిళ తన విశ్వాసం, కుటుంబ ఆచారం, వ్యక్తిగత ఇష్టం ప్రకారం బొట్టు పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు. అలాగే తనకు నచ్చకపోతే అవి పెట్టుకోకపోవచ్చు. భర్త మరణించిన తరువాత సంప్రదాయం ప్రకారం అలంకరణలను మార్చుకోవాలని ఆమె స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అసలు సమస్య సంప్రదాయం ఉండటంలో కాదు, ఆ సంప్రదాయాన్ని ఒక మహిళపై తప్పనిసరిగా రుద్దడంలో ఉంది. ఇదే విషయాన్ని అనసూయ వ్యాఖ్యలతో కలిపి చూడాలి. ఆమె తన తల్లి అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఒక సామాజిక ప్రశ్నను లేవనెత్తారు. కానీ సోషల్ మీడియాలో ఆ ప్రశ్నకు వచ్చిన స్పందన మాత్రం మరో దిశలోకి వెళ్ళింది. కొందరు ఆమె చెప్పిన విషయాన్ని సమర్థిస్తే మరికొందరు ఆమెనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అనసూయ గతంలో బొట్టు లేకుండా కనిపించిన వీడియోలను ప్రస్తావిస్తూ ఇతరులకు సంప్రదాయాల గురించి చెప్పే ముందు తాను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే అనసూయపై వచ్చిన విమర్శలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఆమె ఏదైనా సామాజిక అంశంపై మాట్లాడినప్పుడు ప్రజలు ఆమె మాటలను ఆమె వ్యక్తిగత ప్రవర్తనతో పోల్చడం సహజమే. ముఖ్యంగా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె జీవితంలో కనిపించే విభిన్నమైన సందర్భాలను నెటిజన్లు ప్రస్తావించడం అందుకే జరిగింది. కానీ వ్యక్తిగతంగా ఒక అలవాటు పాటించకపోవటం వల్ల ఒక సామాజిక ప్రశ్న అడిగే హక్కు పోతుందా అన్నది మరో ప్రశ్న. ఉదాహరణకు, ఎవరైనా పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెబితే ఆ వ్యక్తి ఎప్పుడైనా పొగ తాగుతాడా లేదా అన్నది ఒక ప్రత్యేక విషయం. అతను చెప్పిన ఆరోగ్యపరమైన అంశం నిజమా కాదా అన్నది మరో విషయం. అదేవిధంగా అనసూయ బొట్టు పెట్టుకున్నారా లేదా అన్నది ఆమె వ్యక్తిగత అంశం. భర్త మరణంతో ఒక మహిళ తన అలంకరణలను ఎందుకు మార్చుకోవాలి అన్న ప్రశ్నకు మాత్రం దానితో నేరుగా సంబంధం లేదు. మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం? ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలు, అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని పెళ్లితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు.
ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. నాకు డౌట్ వచ్చింది, ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాసున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. అయితే అనసూయ వ్యాఖ్యల్లో మరో సున్నితమైన అంశం కూడా ఉంది. తల్లి భర్తను కోల్పోయిన తర్వాత అలంకరణలకు దూరం అవ్వడం చూసి తనకు బాధ కలిగిందని ఆమె చెప్పారు. కానీ ప్రతి మహిళ భర్తను కోల్పోయిన తర్వాత ఒకే విధంగా స్పందించదు. ఒక మహిళ తనకిష్టమైన అలంకరణలను కొనసాగించవచ్చు, మరో మహిళ తన భర్త జ్ఞాపకార్థం లేదా కుటుంబ సంప్రదాయం కారణంగా వాటిని వదిలేయచ్చు. ఇంకొక మహిళ ఎలాంటి సంప్రదాయాన్ని పట్టించుకోకుండా తన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ 3 ఎంపికలకు స్థానం ఉండాలి. అంటే అసలు ప్రశ్న బొట్టు పెట్టుకోవాలా వద్దా, గాజులు వేసుకోవాలా వద్దా అన్నది కాదు. ఆ నిర్ణయం ఎవరిది అన్నదే అసలు ప్రశ్న. మహిళదా, కుటుంబానిదా, సమాజానిదా, భర్త కుటుంబానిదా, లేక చుట్టూ ఉన్న వాళ్ల ఒత్తిడిదా? ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటే అక్కడ సంప్రదాయం సమస్య కాదు. కానీ ఆమెపై ఒక గుర్తింపును బలవంతంగా మోపితే అక్కడే ప్రశ్న మొదలవుతుంది. భారతీయ సమాజంలో మహిళల అలంకరణలకు చాలా లోతైన సాంస్కృతిక అర్థాలున్నాయి. బొట్టు కేవలం అలంకరణలుగా చూసే కుటుంబాలున్నాయి. దాన్ని ఆధ్యాత్మిక చిహ్నంగా భావించే కుటుంబాలున్నాయి. గాజులను శుభానికి ప్రతీకగా భావించే సంప్రదాయాలు ఉన్నాయి. పూలను మహిళల అందంతో పాటు శుభకార్యాలకు అనుసంధానించే ఆచారాలు ఉన్నాయి. అందుకే ఇవన్నిటినీ ఒకే కోణంలో చూసి సంప్రదాయం అంతా తప్పు అని చెప్పడం కూడా సరైన విశ్లేషణ కాదు. అలాగే భర్త మరణించిన తరువాత మహిళను కొన్ని అలంకరణలకు దూరంగా ఉంచే ఆచారాలను కూడా కేవలం వ్యక్తిగత ఇష్టంగా కొట్టిపారేయలేం. కొన్ని ప్రాంతాలలో అవి విధవరాలి సామాజిక స్థితిని సూచించే పాత సంప్రదాయాలుగా ఏర్పడ్డాయి. కాలక్రమంలో వాటిలో కొన్ని ఆచారాలు బలహీనపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో కొత్త తరాల్లో పరిస్థితులు చాలా మారాయి. ఇప్పుడు భర్తను కోల్పోయిన మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, రంగుల దుస్తులు ధరిస్తున్నారు, తమకు నచ్చిన అలంకరణలు చేసుకుంటున్నారు. అంటే సమాజం కూడా నెమ్మదిగా మారుతోంది. అయితే మార్పు వచ్చినంత మాత్రాన పాత ఆచారాల ప్రభావం పూర్తిగా పోయిందని అనుకోవడం కూడా కష్టం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో భర్త మరణించిన తరువాత మహిళపై ఎన్నో నియమాలు విధిస్తారు. ఆమె ఏం ధరించాలి, ఏం ధరించకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా కనిపించాలి అనే విషయాల్లో కూడా కుటుంబం నిర్ణయం తీసుకునే సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ లేవనెత్తిన ప్రశ్నకు సామాజిక ప్రాధాన్యం వస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ చర్చ మరోసారి వ్యక్తిగత దూషణల వైపు వెళ్లటం మాత్రం సమస్య. ఒక మహిళ సంప్రదాయాలపై ప్రశ్న అడిగినప్పుడు ఆమెను ట్రోల్ చేయడం సులభం. ఆమె పాత వీడియోలు వెతికి తీసుకురావడం ఇంకా సులభం. కానీ అసలు ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. భర్త మరణించిన తరువాత బొట్టు ఎందుకు తొలగించాలి, గాజులు ఎందుకు తీసేయాలి, పూలు ఎందుకు పెట్టుకోకూడదు అన్న ప్రశ్నకు తార్కికంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో అనసూయ కూడా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత అనుభవాన్ని సామాజిక ప్రశ్నగా మార్చినప్పుడు దానికి ప్రతివాదాలు కూడా వస్తాయి. అందుకే వ్యక్తిగత ఉదాహరణను చెబుతున్నప్పుడు సంప్రదాయాల వైవిధ్యాన్ని, మహిళల వ్యక్తిగత ఎంపికను కూడా గుర్తించడం అవసరం. ఈ మొత్తం వివాదం చూస్తే అసలు పోరాటం బొట్టు మీద కాదు, గాజుల మీద కాదు, పూల మీద కూడా కాదు. ఒక మహిళ జీవితాన్ని ఎవరు నిర్ణయించాలి అన్నదే అసలు ప్రశ్న. ఆమె భర్త బతికి ఉన్నప్పుడు ఆమెకు ఉన్న స్వేచ్ఛ భర్త చనిపోయిన తర్వాత ఎందుకు మారాలి? ఒక మహిళ జీవిత భాగస్వామిని కోల్పోతే ఆమె వ్యక్తిత్వంలో ఏం మారుతుంది? ఆమె ఇష్టాలు ఎందుకు మారాలి? ఆమె అందం, అలంకరణ, దుస్తులు, జీవన శైలి గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకే ఉండకూడదా? ఇక్కడ అనసూయ తల్లి ఉదాహరణ ఒక కుటుంబ కథగా మొదలై చివరకు పెద్ద సామాజిక ప్రశ్నగా మారింది. ఒక మహిళ బొట్టు పెట్టుకుంటే అది ఆమె ఎంపిక కావాలి, పెట్టుకోకపోయినా అది ఆమె ఎంపికే కావాలి. భర్త మరణించిన తర్వాత సంప్రదాయం ప్రకారం అలంకరణలను మార్చుకోవాలనుకుంటే కూడా అది ఆమె నిర్ణయమే కావాలి. సంప్రదాయాన్ని పాటించే హక్కు ఎంత ముఖ్యమో సంప్రదాయాన్ని పాటించకపోయే హక్కు కూడా అంతే ముఖ్యమైనది. అందుకే అనసూయ వ్యాఖ్యలపై చర్చ జరగాలి. విమర్శలు రావచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ చర్చ బొట్టు పెట్టుకున్నారా లేదా అన్న స్థాయిలో ఆగిపోకుండా ఒక మహిళ జీవితాన్ని ఆమె వైవాహిక స్థితితో ఎంతవరకు నిర్వచించాలి అనే స్థాయికి వెళ్ళాలి. సంప్రదాయం పేరుతో మహిళపై ఒత్తిడి ఉండకూడదా? అలాగే సంప్రదాయాన్ని స్వచ్ఛందంగా పాటించే మహిళను కూడా వెనుకబడిన వ్యక్తిగా చూడకూడదా? చివరికి బొట్టు ఒక చిహ్నం మాత్రమే, గాజులు ఒక అలంకరణ మాత్రమే, పూలు ఒక అందం మాత్రమే. వాటికి అర్థం ఇచ్చేది సమాజం. కానీ వాటిని ధరించాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం మహిళదే కావాలి. భర్త ఉన్నప్పుడు ఒక నియమం, భర్త లేనప్పుడు మరో నియమం అనే దానిపై ప్రశ్నించడానికి అనసూయ చేసిన ప్రయత్నమే ఈ వివాదానికి అసలు కేంద్రం. ఈ ప్రశ్నకు సమాధానం ట్రోలింగ్లో లేదు, వ్యక్తిగత దూషణల్లో లేదు, సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించడంలోనూ లేదు. మహిళకు తన జీవితంపై తానే నిర్ణయం తీసుకునే హక్కు ఉందా లేదా అన్నదే అసలు చర్చ.